అవునండి. ప్రేమమయుడా నీకే స్తుతులు స్తోత్రాలు నాయనా. మీరు చూపిన కృపను బట్టి, ప్రేమను బట్టి, ఏర్పాటు చేసిన దినాన్ని బట్టి ప్రభువా మీకే వందనాలు. మీ మాటలను, జ్ఞానాన్ని, మీ ఆలోచనను ధ్యానించబోతున్నాం ప్రభువా, సహాయం చేయండి. కూడి వచ్చిన బిడ్డలను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి హృదయాలను తెరవండి. చెప్పబోయే మాటల్ని బిడ్డలు విని అర్థం చేసుకునే ఆత్మను, జ్ఞానాన్ని, శక్తిని, వివేకాన్ని మీరే అనుగ్రహించి ఈ మాటలలో బిడ్డల్ని స్థిరపరచమని మా ప్రభు ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు నామములో వందనాలండి. ప్రియులరా, యాకోబు పత్రిక అనేటువంటి యాకోబు గారు రాసిన పత్రికను గూర్చి మనం ధ్యానించుకుంటున్నాం. లాస్ట్ క్లాస్లో ప్రార్థన, ఎవరికైనా శ్రమ సంభవిస్తే ప్రార్థన చేయాలి, సంతోషం కలిగితే కీర్తనలు పాడాలి అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత ఒక ప్రార్థన, ఒక నీతిమంతుడి విజ్ఞాపన ఎంత బలమైనది అనే విషయాన్ని గురించి కూడా యాకోబు గారు మాట్లాడారు. అంటే ఒక ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటి ఆయుధం. అంటే ప్రార్థన చేయడం అనేటువంటిది దానికి కూడా ఒక దాన్ని ఏమంటామండి, ప్రార్థన చేసేటప్పుడు కూడా మనకు కొన్ని విషయాలు తెలియాలి. మనకు నచ్చినట్టు, మనకు ఇష్టం వచ్చినట్టు, మనకు అవసరమైనటువంటి దానిని దేవుడు ఇస్తాడనుకొని అడగటం కాదు. అంటే మనం అడుగుతున్నప్పుడు మనకు అవసరమైనదని మనం అనుకుంటున్నది అసలు అవసరమా కాదా అన్నటువంటి విషయాన్ని ముందు మనం దేవుడి దగ్గర నిర్ధారణ చేసుకోవాలి. అంటే దేవుడి దగ్గర నిర్ధారణ చేసుకోవటం ఎట్లాగా అంటే, వాక్యం చదువుతున్నప్పుడు మనకి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానము మనకి భూమి మీద ఏది అవసరమో, ఏది అవసరం లేదో, దేనిని ఎలా అర్థం చేసుకోవాలో, దేన్ని ఎలా తీసుకోవాలో మనకి ఆ జ్ఞానం నేర్పుతుంది. అంతే తప్ప మనకు అవసరమైన భౌతిక సంబంధమైన అవసరాలన్నీ కూడా దేవుడు తీరుస్తాడని కాదు. అక్కడ చాలా సందర్భాలలో మన భౌతిక సంబంధమైనటువంటి అవసరతలు, మనకు అవసరాలు అనిపించేటువంటివి మనకి ప్రమాదాలుగా కూడా ఉంటాయి. మనకు తెలీదు. మనకు ఉన్నటువంటి జ్ఞానం చేత, లేకపోతే మనకు ఉన్నటువంటి వివేకం చేత ఏదో ఒకటి చాలా అవసరమైనదని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది అవసరమైనది కాకపోవచ్చు. మనం అవసరమైనదని అనుకుంటున్నటువంటిది మనకి ప్రమాదాన్ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. అట్లాంటివి దేవుడు మనకు ఎందుకు ఇస్తాడు? మనకివ్వడు. అంటే మనం ముఖ్యంగా ప్రార్థన చేయాలంటే మనకు కావలసినది ఏంటంటే జ్ఞానం, వివేకం కావాలి. దానిని బట్టి మనం దేవుడి దగ్గర మనం ఏది అడగాలి, ఏది అడగకూడదు అనేది మనకు అర్థమవుతుంది. యాకోబు గారు తొలి దినాలలో ఈ పత్రికను గురించి రాసేటప్పుడు నిజంగా దేవుడి కోసం నిలబడి, దేవుడి పక్షాన నిలబడి, దేవుడి చిత్తాన్ని తెలుసుకొని దేవుడి కోసం బ్రతికేటువంటి వ్యక్తుల ప్రార్థన ఎలా ఉంటుంది అంటే, దేవుడు నిజంగా ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు ఆ వ్యక్తి చేసేటువంటి ప్రార్థనకు ఎంత శక్తి ఉంటుంది అని చెబుతూ ఒక వ్యక్తిని పరిచయం చేశాడు పాత నిబంధన కాలంలో నుంచి. ఎవరా వ్యక్తి అంటే ఏలియా గారిని గురించి మాట్లాడాడు. చూద్దాం ఒకసారి యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. ఎవరిని పరిచయం చేశాడండి? ఏలియా గారిని గురించి మాట్లాడాడు. పాత నిబంధన కాలంలో చాలామంది ప్రవక్తలు ఉన్నారు. అయినా ఏలియా గారిని గూర్చే దేవుడు మాట్లాడాడు. క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆ భూమి మీదకి రావడానికంటే ముందు శరీరధారిగా ఆ యేసుక్రీస్తు ప్రభువు వారి మార్గాన్ని సరళం చేయడానికి ఏలియా ముందుగా వచ్చి మార్గాన్ని సరళం చేస్తాడనేటువంటి మాటను కూడా దేవుడు రాపిచ్చాడు. ఏలియా గారే ఎందుకంటే ఏలియా గారు ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మను కలిగి ఉన్నాడు. ఈ ఆత్మ ఏలియా గారు ఉన్నప్పుడు, అంటే ఎలాంటి పరిస్థితులలో ఏలియా గారు ప్రవక్తగా ఉన్నారు అంటే, ఇజ్రాయేలును ఆహాబ్ అనేటువంటి ఒక భయంకరమైనటువంటి రాజు పరిపాలిస్తున్న దినాలవి. ఆయనకు ఒక భార్య, యెజబెల్ అనేటువంటి ఒక భార్య ఉంది. ఆమె చాలా భయంకరమైనటువంటి స్త్రీ. అలాంటి వ్యక్తులు ఉన్నటువంటి కాలంలో ఏలియా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. జనరల్గా ప్రవక్తలు కూడా మనుషులే. ఏమంటే వాళ్ళు ఏమో ఆకాశం నుంచి ఊడిపడ్డ వాళ్ళు గారు. వాళ్ళు కూడా సాధారణమైనటువంటి మనుషులే, రక్త మాంసాలతో ఉన్నటువంటి వాళ్ళే, శరీర సంబంధంగా ఉన్నటువంటి వాళ్ళే. కానీ దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు. దేవుడు వాళ్ళని ఎన్నుకొని వాళ్ళ ద్వారా పనిని జరిగించుకుందాం అనుకున్నాడు.
ఒక రాజుగా ఉన్నటువంటి ఆహాబు కానీ యెజెబెలు కానీ వీళ్ళు చాలా భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి పరిస్థితులలో ఇజ్రాయేలీలను పరిపాలిస్తున్న దినాలలో ఈ ఆహాబ్ అనేటువంటి రాజున్న సమయంలో ఏలియా గారు ప్రవక్తగా వచ్చాడు. ఏలియా వచ్చినటువంటి సమయం కానీ లేకపోతే ఆహాబుతో అతడు ఢీకొట్టిన విధానం కానీ చాలా అంటే ఒక రాజు దగ్గరికి వెళ్ళి వర్షం కురవదు అని చెప్పడం కానీ, అంటే డైరెక్ట్గా ఒక రాజుతోటి ఎన్కౌంటర్ చేయడం, ఒక రాజును ఢీకొట్టడం. మోషే గారు ఉన్నారు, డైరెక్ట్గా రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, రాజు దగ్గరికి వెళ్ళాడు, డైరెక్ట్గా ఫరో దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఇదిగో నీ దేశంలో నీ దేశము ఇలాంటి వీటి చేత ఇలాంటి తెగుళ్ళ చేత పీడించబడుతుంది అనేటువంటి విషయాన్ని డైరెక్ట్గా రాజుగారితో చెప్పాడు. మనం ఇప్పుడు చదువుకునేటప్పుడు చాలా చిన్న విషయాలుగా చదువుకుంటాం అవి, కానీ అవి చాలా పెద్ద విషయాలు. మనం ఒక అధికారి ముందుకు వెళ్ళి నిలబడి మాట్లాడటానికి మనకి భయం. అట్లాంటిది ఒక రాజు దగ్గరకు, ఒక రాజు ఎదుటకు వెళ్ళి నీ రాజ్యం మీదకు తెగుళ్ళు రాబోతున్నాయి అని చెప్పడం అనేటువంటిది ఎంత భయం, ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట చెప్పడానికి. రాజు చంపేసే అవకాశం కూడా ఉంటుంది. అఫ్కోర్స్ దేవుడు తోడుగా ఉన్నాడు, కానీ వీళ్ళు రక్తంలో బలహీన శరీరంలో ఉన్నారు ఏమండి. కాబట్టి ఆ సమయంలో అలాంటి ఒక బలమైనటువంటి ఒక రాజును ఢీకొట్టడానికి దేవుడు ఏలియా గారిని పంపించాడు. ఏలియా గారు బలమైన ఆత్మ కలిగిన వాడు. ఏమండి, ఏలియా ఎలాంటి ఆత్మ కలిగిన వాడంటే బలమైన ఆత్మ కలిగినటువంటి వాడు. ధైర్యంగా దేవుడి యొక్క నామాన్ని ఘనపరచడానికి బయలు ప్రవక్తలతో ఓపెన్గా అందరి ముందు ప్రార్థన చేసి దేవుని యొక్క నామాన్ని ఘనపరిచినటువంటి ప్రవక్త ఏలియా. అందుకే ఏలియా గారు ప్రార్థన చేస్తే వర్షం కురవకుండా ఆగింది. ఏలియా గారు ప్రార్థన చేస్తే తిరిగి వర్షం కురిపించాడు దేవుడు. అంటే ఏలియా ఏదో సపరేట్ ఆత్మ కలిగిన వాడు అనుకుంటారేమోనని, ఏలియా కూడా మన వంటి స్వభావము గల మనుష్యుడే. అంటే ఏలియా ప్రార్థన చేస్తే జరిగితే నువ్వు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు అది చెప్పడానికి చెప్పాడు ఆ మాట. అర్థమైందా? ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు చేస్తే ఈరోజు నువ్వు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. ప్రార్థన వర్షం కురవద్దని, వర్షం కురిపించమని కాదు. ఆ ఉద్దేశంతో దేవుడు చెప్పలే అక్కడ. మళ్ళీ నేను చూడండి ప్రార్థన చేసి ఇంత ఎండాకాలంలో వర్షం కురిపిస్తా అట్లాంటి గౌ. అక్కడ దేవుడు కురిపించడానికి ఒక పర్పస్ ఉంటుంది, కురిపించకపోవడానికి ఒక పర్పస్ ఉంటుంది. దేవుడు అనుకోవాలి, అది నువ్వు అనుకుంటే కాదు. అర్థమైందా? దేవుడు అనుకొని నీకు చెబితే నువ్వు ప్రకటిస్తే అది కురవదు. అంతేలే కానీ మనము దేవుని శక్తిని తెలియజేయటానికి మనము చేయకూడదు. దేవుడు తన శక్తిని తెలియచేసుకోవడానికి మన ద్వారా బహుశా ఆ విషయాన్ని జరిగించవచ్చు. మనము దేవుని శక్తిని ప్రపంచానికి చూపించడానికి వెర్రి పనులు చేయకూడదు. రెండింటికి చాలా తేడా ఉంది. దేవుడు తన శక్తిని మన ద్వారా తెలియచేయడానికి ఆయన కొన్ని క్రియలను మన ద్వారా జరిగించవచ్చు. అంతేకాని మనము దేవుని శక్తిని ప్రపంచానికి చూపించడానికి మనము వెర్రి పనులు చేయకూడదు. మనం చేసే క్రియలు వెర్రి పనులు అవుతాయి. చూడండి, అందరి ముందు దేవుడు వర్షాన్ని కురవకుండా నేను ఆపుతాను, అది వెర్రితనం. అది వెర్రితనం అయింది. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. క్రైస్తవులు ఎంత బలహీనంగా ఉంటారంటే ప్రియులరా, బలహీనంగా ఉండకూడదు. క్రైస్తవులు వాక్యం తెలుసుకొని పరిశుద్ధాత్మను కలిగి ఉండి ఏది చెప్తే అది నమ్మకూడదు. కొంచెం ఆలోచించాలి, వాక్యాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి. మనకి దేవుడు ఆత్మనిచ్చాడు కదా. ఏమండి, ఇప్పుడు వర్షము ఎవరి స్వాధీనంలో ఉంటుంది? దేవుడి స్వాధీనంలో ఉంటుంది, అంతేనా? దేవుడి స్వాధీనంలో వర్షం ఉంటుంది. అపవాది ఏమైనా చేయగలరా? ఏం చేయలేడు. అదే ఏదో మీటింగ్ పెట్టినప్పుడు వర్షం వస్తూ ఉందనుకోండి, వర్షమా ఆగు అని గద్దిస్తారు. అంటే ఎవరిని గద్దిస్తున్నారు? ఏమండి, దేన్ని గద్దిస్తున్నారు? కింద ఉన్న వాళ్ళందరూ వర్షం పొరపాటున ఆగిందనుకోండి, అపవాది ఆటంకం కలగజేశాడు. అపవాది ఆటంకం కలగజేశాడా? వర్షము ఎవరి స్వాధీనంలో ఉంటుంది? వర్షాన్ని కురిపించటం అనేది ఎవరు చేయగలరు? దేవుడు చేస్తాడు. పంచభూతాలు, భూమి, నేల, ఆకాశం కావచ్చు, నీరు కావచ్చు, ఇవన్నీ ఎవరి స్వాధీనంలో ఉంటాయి? దేవుడి స్వాధీనంలో ఉంటాయి. కీర్తనల గ్రంథంలో చదువుకోలేదా? కీర్తనల గ్రంథంలో ఎంత స్పష్టంగా దేవుడు రాపించాడు. కీర్తనల గ్రంథం 136వ కీర్తన
చూడండి ఎంత స్పష్టంగా దేవుడు రాపిచ్చాడో. కీర్తనల గ్రంథం 116వ కీర్తన చూడమ్మా. కీర్తనల గ్రంథం 116వ కీర్తనలో మొదటి వచనం, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. అంటే మొరను విన్నపాన్ని ఆయన ఆలకించటానికి ఏం కావాలి అంటే మనము దేవుడికి విధేయతను చూపించాలి. కీర్తనల గ్రంథం 115వ కీర్తన మొదటి వచనం, మాకు కాదు యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు. 102వ కీర్తన, కీర్తనల గ్రంథం 102వ కీర్తన 25వ వచనం. కీర్తనల గ్రంథం 102వ కీర్తన 25వ వచనం, ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. కీర్తనల గ్రంథం 148వ కీర్తన 3వ వచనం. కీర్తనల గ్రంథం 148వ కీర్తన 3వ వచనం, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్య స్థాయివులుగా స్థిరపరిచి ఉన్నాడు. వాటికి కట్టడ నియమించెను, ఏదియు దానిని అతిక్రమించదు. భూమి మీద ఉన్న మకరములారా అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లలారా హిమమా ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. అగ్ని వడగండ్లలారా హిమము ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, పర్వతములారా సమస్తమైన గుట్టలారా. అంటే ఇవన్నీ ఎవరు చెప్తే వింటాయి? దేవుడు చెప్తే వింటాయి. దేవుడు చెబితే అక్కడ వర్షం కురుస్తుంది, అంతేనా? మరి గద్దించటం ఏంటి, వర్షం ఆగిపోవటం ఏంటి? ఏమంటే అపవాదిగాడు వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఏమన్నా జ్ఞానం ఉంది? ఏమన్నా వెర్రితనం అంటారు దాన్ని, అది బుద్ధిహీనత, వెర్రితనం అంటారు వాటిని. ఏమండి రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకొచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో వర్షమైనను పడదని ప్రకటించెను. దేవుడు చెప్పాడు, నువ్వు పోయి చెప్పు ఆహాబుకి వర్షం కురవదని చెప్పు, కరువు రాబోతుంది, వర్షమైనను మంచైనను కురవదని నువ్వు వెళ్ళి చెప్పు. ఏలియా వెళ్ళి చెప్పాడు ఆహాబు తోటి, వర్షమైనను మంచైనను కురవ. దేవుడు చెప్తాడు, తన శక్తిని దేవుడు బయలుపరచుకుంటాడు తప్ప ఆయన శక్తిని మనం బయలుపరచడానికి ప్రయత్నం చేయడం వెర్రితనమవుతుంది. తన శక్తిని ఆయన కావాలనుకుంటే మన ద్వారా ప్రపంచానికి తెలియచేయడానికి మనలను వాడుకొని ఆయన ఒకవేళ సూచక క్రియ జరిగించవచ్చు, అంతే తప్ప ఆయన శక్తిని మనము ప్రపంచానికి తెలియజేయడానికి మనమేదో సూచక క్రియ జరిగించి ఆయన మహిమపరుద్దామనుకోవడం వెర్రితనమవుతుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మన వంటి స్వభావము గల మనుష్యుడే అని ఎందుకన్నాడంటే యాకోబు గారు ఏలియా గారిని గురించి, అంటే దేవుడికి తెలుసు మనం ఎలాంటి వారమో. మనం శరీరంలో ఉన్నాం, మనం రక్తంతో ఉన్నాం, మాంసంతో ఉన్నాం. ఏమండి మనం భయపడతాం, మనం బలహీనంగా మారతాం. అయినప్పటికీ దేవుడు మన భక్తిని చూస్తాడు, దానిని బట్టి ఆయన మన జీవితంలో పనిచేస్తాడు, ఆయన మన మాటను వింటాడు, మన మొర్రను ఆలకిస్తాడు. ఈ విషయాన్ని చెప్పడానికి ఏలియా కూడా మన వంటి స్వభావము గల
మనుష్యుడే అన్నాడండి. దాన్ని ఆధారం చేసుకొని ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు కాబట్టి నేను ప్రార్థన చేసిన వర్షం కురవదనుకుంటే వెర్రివాడివైతావు. అక్కడ తీసుకోవలసింది వర్షం కురవడం కురవకపోవడం గురించి కాదు, స్వభావం అంటే మన బలహీనమైనటువంటి స్వభావాన్ని బట్టి కాకుండా మన భక్తిని బట్టి దేవుడు మన ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. మనము దేవుడితోటి మన రిలేషన్, మన సంబంధం ఎప్పుడైతే మనము దేవుడితోటి ఒక బలమైన సంబంధాన్ని కలిగి ఉంటామో అప్పుడు మనం దేవుని యొక్క మనస్సును తెలుసుకుంటాం. అర్థమైందండి? దేవుని యొక్క మనస్సును తెలుసుకుంటాం. నీ పట్ల దేవుని చిత్తం ఏంటి అని అడిగితే ఇప్పటికీ నీకు తెలియదు నీ పట్ల దేవుడి చిత్తం ఏంటో. ఎందుకు తెలియదంటే నీకు దేవునితో ఒక బలమైన సంబంధం లేదు, దేవునితో నీకు ఒక బలమైన సంబంధం లేదు. కనుకనే నీకు నీ పట్ల దేవుని చిత్తమేంటో నీకు తెలియదు. నీకు అర్థమైందా? యాకోబు ఏలియా గారిని గురించి మాట్లాడుతూ ఆయన చాలా సాధారణమైన మనిషి, మన వంటి స్వభావము గల మనుష్యుడే, కానీ ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం కురవలేదు అని చెప్తున్నాడు. ఆ తర్వాత మాట చదువమ్మా. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. మీకు అర్థమైందండి? మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తే తప్ప వర్షం కురవలేదు అని చెప్తున్నాడు అక్కడ. ఏమండి? ఆయన మళ్ళీ ప్రార్థన చేస్తే తప్ప మళ్ళీ అక్కడ వర్షం కురవలేదు. ప్రియులారా, దేవుని యొక్క శక్తి ప్రపంచానికి తెలియచేయాల్సినటువంటి వాడు క్రైస్తవుడు. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క శక్తిని ప్రపంచానికి తెలియచేయాల్సింది క్రైస్తవుడు. కానీ దేవుని యొక్క శక్తిని ప్రపంచానికి ఎలా తెలియచేయాలంటే అది దేవుని యొక్క ఆలోచనను బట్టి తెలియచేయాలి. అంతే తప్ప మన సొంతంగా మనమేదో క్రియ జరిగించి దేవుని శక్తిని నేను ప్రపంచానికి తెలియజేస్తాననుకోవడం వెర్రితనం అవుతుంది. అర్థమైందండి? ఎందుకంటే దేవుడు మనం చెప్పినట్టు ఉండడు, మనం చెప్పినట్టు చేయడు. మనం చెప్పినట్టు చేయడానికి దేవుడు ఏమైనా మన 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 దగ్గర పనిచేసేవాడా? ఏమండి? ఎంత చీప్ చేసేసారండి. ఆయన పేరంటానికి కూడా భయపడేటువంటి జనాంగం మనం. ఆయన పేరును మన నోటితో ఉచ్చరించడానికి కూడా భయపడాలి. అంత పరిశుద్ధుడైన, అంత శక్తిమంతుడైన అలాంటి దేవుడిని ఎలా మనం చేసేసాం అంటే బైబిల్లో ఉన్నటువంటి వచనాలన్నీ తప్పుగా ఇంటర్ప్రిటేట్ చేసేసుకున్నాం. కనీస జ్ఞానం లేకుండా వాక్యాన్ని బోధిస్తున్నారు. కనీసం వాక్యాన్ని పరిశోధించకుండా ఒకవేళ ఒక విశ్వాసి ఒక తన దగ్గర ఉన్నటువంటి తెలుగు బైబిల్ ఒకటి చదువుకుంటే సరిపోద్దేమో, కానీ బోధకుడు ఒక్క తెలుగు బైబిలే కాదు, కనీసం ఒక ఇంగ్లీష్ బైబిల్ని, ఒక తెలుగు బైబిల్ని మూల వాక్యంలోకి వెళ్ళి కూడా ఒక విషయాన్ని పరిశీలించి ఆ తర్వాత వచ్చి ఆ విషయాన్ని బోధించాలి. ఒక బోధకుడు చేయాల్సిన పని అది. కనీస జ్ఞానం లేదు, కనీస ఆలోచన ఉండదు. ఒక విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ముందు ఇతడికే తెలీదు. ఇతడు ఒక విషయాన్ని అనుకుంటాడు, దాన్ని ఇంటర్ప్రిటేట్ చేసుకుంటాడు, అదొచ్చి ఇక్కడ బోధిస్తాడు. విశ్వాసులు దాన్ని నిజమనుకుంటున్నారు. ఇది వెర్రితనం. ఏమండి? ఇది వెర్రి బోధించబడుతుంది సంఘాలలో. ఎందుకంటే బోధకులకు భయం లేదు, విశ్వాసులకు ఆసక్తి లేదు. ఏమండి? బోధకులకు భయం లేదు, విశ్వాసులకు ఆసక్తి లేదు. బోధకుడికి తన జీవన భృతి వెళ్ళాలి, విశ్వాసులకి తాము భక్తిలో ఉన్నామనేటువంటి భ్రమలో ఉండాలి. ఇంకెక్కడ దేవుని యొక్క మనసు అర్థమవుతుంది? ఎక్కడ దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతారు? ఒక విషయాన్ని మనం బోధించాలంటే
ఆ విషయం తాలూకు భౌగోళిక, సామాజిక, రాజకీయ ఏమండి ఆ కోణాలన్నీ మనం తెలుసుకోగలిగిన తర్వాతనే ఆ విషయాన్ని మనం ఇక్కడ చెప్పాల్సింది ఉంటుంది. అంతే తప్ప మనకు నచ్చింది కదా ఇది అనుకుంటున్నాను నేను, ఇదే అయి ఉంటుంది అని మనం బోధిస్తే ఇగో ఇలాగే ఉంటుంది. ఏలియా మనటి స్వభావం కలిగిన మనుషుడే. 3.5 సంవత్సరాలు ఆయన ప్రార్థన చేస్తే వర్షం కురవలేదు, మళ్ళీ ప్రార్థన చేస్తే వర్షం కురిసింది, కాబట్టి నేను కూడా ప్రార్థన చేస్తే వర్షం కురవకుండా చేస్తాడు దేవుడు, మళ్ళీ నేను ప్రార్థన చేస్తేనే వర్షం కురుస్తుందని ఒకవేళ నువ్వు అనుకుంటే నువ్వు వెర్రివాడివి, వెర్రి మాటలు వింటున్నావని అర్థం. నువ్వు వింటున్నది వాక్యం కాదు, వెర్రి మాటలు వింటున్నావు. బైబిల్ని బోధిస్తున్నప్పుడు జాగ్రత్త పడాలి. ఏలియా గారు తనంతట తాను కురిపిద్దామనుకోలేదు, తనంతట తాను ఆపుదామనుకోలేదు. ఇది దేవుని చిత్తం. మరి ఏలియా గారిని ఎందుకు తీసుకున్నాడంటే నాకు చెప్పినట్టుగా ఒక క్రూరమైనటువంటి రాజులు పరిపాలిస్తున్న కాలంలో ప్రవక్తగా ఉన్నాడు ఆయన. ఆహాబ్ అనేటువంటి ఒక భయంకరమైన రాజు. ఏలియా గారు అక్కడ ప్రవక్తలను చంపిన తర్వాత ఎందుకన్నాడు ఆ మాట అంటే, చదవండి ఒకసారి రాజుల మొదటి గ్రంథం. మన వంటి స్వభావము గల మనుష్యుడే అనేటువంటి మాట ఎందుకన్నాడో చూడండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 20. అదంత వద్దమ్మా, అదంత వద్దు, కొంచెం పైకి రండి, కిందకి రండి. 37వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు అని చెప్పి ప్రార్థన చేయగానే యెహోవా అగ్ని దిగి దహనబలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి నీళ్లను ఆరపోచేసింది. 40వ వచనం. అప్పుడు ఏలియా ఒకరినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. ఆహాబుతో చెప్పాడు, విస్తారమైన వర్షం వస్తుంది, ధ్వని నాకు వినపడతా ఉంది, నువ్వు వెళ్ళి భోజనం చెయ్యని ఆహాబును పంపించాడు. ప్రియులరా, ఈ విషయం ఎవరు తెలిసిందంటే యెజబెలుకు తెలిసింది. యెజబెలుకు తెలిసి ఏం చేసింది తెలుసా? 20వ అధ్యాయం 19వ అధ్యాయం 1వ వచనం. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలను అందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజబెలునకు తెలియచెప్పగా యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగ చేయను గాక. ఏమండి, ఏలియా గారు ఎవరి పక్షాన పోరాడుతున్నాడు? యెహోవా దేవుడి పక్షాన. బయలు ప్రవక్తలను ఏలియా గారు అక్కడ వధించాడు, 400 మంది బయలు ప్రవక్తలను. ఈ విషయం ఎవరు చూశారు, ఎవరు విన్నారు? ఆహాబు వెళ్ళి యెజబెలుకు చెప్పాడు. యెజబెలు ఏమంటుంది తెలుసా? 400 మంది బయలు ప్రవక్తలను చంపుతావా? రేపటి దినాన ఈ సమయానికి నీ ప్రాణము వాళ్ళ ప్రాణాలలో ఒకటవుతుంది, దానికి దేవుడే తోడని చెప్తుంది. దేవుడిని తీసుకొస్తుందండి మళ్ళీ. ఏమన్నా ఇది దేవుని చిత్తమా? అంటే ఆయన ఏమైనా దేవుడికి వ్యతిరేకంగా చేశాడా? అంటే యెజబెలు ఆ మాట అనేటప్పటికల్లా, నేను చంపుతాను రేపు సాయంత్రం వరకల్లా అని చెప్పేటప్పటికల్లా ఏలియా ఏం చేశాడో చూడండి. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి లేచి, అందుకే మన వంటి స్వభావము గల మనుష్యుడే అందుకన్నాడు. 400 మంది బయలు ప్రవక్తల్ని చంపాడు. ప్రార్థన చేస్తే అగ్ని దింపాడు, అగ్ని కురిసింది. వర్షం వస్తుందని చెప్తే వర్షం వచ్చింది. ఆహాబు కంటే ముందు వేగంగా పరిగెత్తాడు. కానీ యెజబెలు నిన్ను చంపుతాననేటప్పటికల్లా భయపడ్డాడు. మన వంటి స్వభావము గల మనుష్యుడే. భయపడ్డాడా? భయపడ్డాడు. ఏం చేశాడు చూడండి, చదువుమా. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక రోజంతా అరణ్యంలోకి నడిచాడు. ఒక బదరీ వృక్షము క్రింద కూర్చొని మరణాపేక్ష గలవాడై మన వంటి స్వభావము గల మనుష్యుడే. అదేంటండి, బయలు ప్రవక్తలను చంపిన ఆయన ఇలా మాట్లాడవచ్చా? మాట్లాడతాడు. మనం అదే కదా గొడవ అంతా. ఇప్పుడు
వీళ్ళు దైవాంశ సంభూతులని, ఏమండి అసలు వీళ్ళు ఇలా చేస్తారా అలా చేస్తారా అనుకుంటాం కదా. మన వంటి స్వభావము గల మనుష్యులే. గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని, మనం గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని. రక్తంతో మాంసంతో ఉన్నారు. ప్రవక్త ఏలియా ప్రవక్త మామూలు ప్రవక్త కాడు ఆయన. 400 మంది బయలు ప్రవక్తలను అందరూ చూస్తుండగా వధించినటువంటి వాడు. ఇదిగో వర్షం వస్తుంది, నువ్వు వెళ్ళి భోజనం చేయమని ఆహాబుకు చెప్పి వర్షాన్ని కురిపించిన వాడు. ఒక మాట చంపేస్తాననేటప్పటికీ భయపడిపోయి ఒక రోజంతా అరణ్యంలోకి వెళ్ళి నడిచి ఒక చెట్టు కింద కూర్చొని మరణాపేక్ష కలిగిన వాడై ఏమంటున్నాడో చూడండి. యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. ఇంత మట్టుకు చాలును. ఎంత మట్టుకు? చేసినంత మట్టుకు చాలు. చాలా మస్తు అయింది, ఇక నా పని అయిపోయింది. ఆమె అన్నదంటే బతకనేది. ఆమె చేతులు చచ్చిపోయే దానికంటే నువ్వే చంపే. మరణాపేక్ష. చూసారా, ఏలియా లాంటి ప్రవక్తకు మరణాపేక్ష ఉందా? బలవంతుడా బలహీనుడా? బలవంతుడా బలహీనుడా? బలవంతుడు మరియు బలహీనుడు. అంత మాత్రం చేత ప్రవక్త కాలేదా? ప్రవక్తే, ప్రవక్తే. దేవుడు ఇంత చేసి నువ్వు భయపడిపోయావేంటయ్యా, అసలు నిన్ను ఎన్నుకున్నందుకు నేను తప్పు చేశానన్నాడా? దేవుడు మనిషి శరీరంలో ఉన్నాడు, రక్తమాంసాలతో ఉన్నాడని దేవుడికి తెలుసు. గుర్తుపెట్టుకోండి మీరు ఆ విషయాన్ని. మనిషి త్రాసులో నువ్వు తుయ్యద్దు. మనిషి త్రాసులో మనిషి బరువు చాలా తేలిగ్గా ఉంటుంది. దేవుడి త్రాసులో మనిషి బరువు తుయ్యాలి. దేవుడి త్రాసులో అంటే దేవుడి తూనికరాళ్ళు వేరు, మనిషి తూనికరాళ్ళు వేరు. మీరు గుర్తుపెట్టుకోండి. ఏలియా గారు మరణాపేక్ష కలిగినటువంటి వాడై ఇంత మట్టుకు చాలు, నా పితరుల కంటే నేనేం గొప్పవాడిని కాదు, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాడు. నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాడట. అంతకుముందు ఏమని ప్రార్థన చేశాడు? అందరూ చూస్తుండగా నాయన వర్షాన్ని కురిపించు, అగ్నిని దింపు అనగానే అగ్ని కురిసింది. అందరూ చూస్తుండగానే మండిపోయింది. వర్షం కురిస్తే చెప్పాడు, వర్షం కురిసింది. కానీ ఇక్కడికి వచ్చామంటున్నాడు, నా ప్రాణము తీసుకొనుము. ఏలియా కూడా మన వంటి స్వభావము గల మనుష్యుడే. గుర్తుపెట్టుకోండి, అందరు గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. దైవాంశ సంభూతులు ఎవరు లేరు ఇక్కడ. అందరూ శరీరంలో ఉన్నారు, రక్తమాంసాలతోటే ఉన్నారు. ఏలియా లాంటి ప్రవక్త ఆ విధంగా దుఃఖపడి నా ప్రాణాన్ని తీసుకోమని అడుగుతున్నాడు. అందుకే యాకోబు గారు ఏమన్నాడు? ఏలియా కూడా మన వంటి స్వభావము గల మనుష్యుడే, అయినా కూడా ఆయన ప్రార్థనను దేవుడు విన్నాడు. ఆయన ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. చేయాల్సిందల్లా ఆయన చిత్తమును ఎరిగి ఆసక్తితో దేవుని ఎదుట నువ్వు ప్రార్థన చేయి. ఆసక్తితో దేవుడు వింటాడు. అది చెప్పడానికే ఏలియాను తీసుకొచ్చాడు ఇక్కడ. బలమైన ప్రవక్త మరియు బలహీన స్వభావం. అర్థమైందా? మనం ఏం చేస్తాం? ప్రార్థన చేయగానే ఇవాళ రాత్రికి జలుబో జ్వరమో వచ్చిందనుకోండి, ప్రార్థన చేయగానే పొద్దున్నే లేచేటప్పటికి జ్వరం తగ్గిందనుకోండి, ఎంత బలంగా ఉంటుంది, ఎంత బలమైన విశ్వాసం ఉంటుంది. అసలు ఎవరైనా చచ్చిపోయే వాళ్ళు ఉంటే బాగుండు, ప్రార్థన చేసి బతికిద్దాం అనిపిస్తుంది ఆ సమయంలో. అంటే అట్లాంటి విశ్వాసం ఉంటుంది మనకి. ఎవరన్నా పిలిస్తే బాగుండు, చనిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి బతికిద్దాం అనుకుంటాం. సాయంకాల సమయంలో కాలుకి దెబ్బ తగిలితే అమ్మో ఈ దెబ్బ మానిద్దో చచ్చిపోతానేమని భయపడతాం. ఇంకా అర్థమైందా? బలమైన విశ్వాసులు బలహీనమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇది ఆశ్చర్యం కాదు, మీరు గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని. ఏంటి నిన్ననే అలా ఉంటారు. మనుషులు చాలా బలహీనంగా ఉంటారు. మనుషులు భయపడతారు.
మనుషులు కపటంతో ఉంటారు. మనుషులు తమ స్వభావాన్ని బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి కొన్ని సందర్భాలలో కొన్ని క్రియలను జరిగిస్తారు. నువ్వు అర్థం చేసుకోవాలి వాటన్నిటినీ, వాటిని అర్థం చేసుకోవాలి. మనిషి అంటేనే బలహీనుడు, మనుషులంటేనే బలహీనంగా ఉంటారు. నేను ఇక్కడ ప్రవక్తల గురించి మాట్లాడట్లా, ఒక సాధారణమైన మనిషిని గురించి మాట్లాడుతున్నాను. ఏలియా లాంటి, ఒక ఏషియా గారు లాంటి ఒక ప్రవక్తనో లేకపోతే పౌలు లాంటి బోధకుడినో గురించి మాట్లాడతానులే. నేను ఒక సాధారణమైన ఒక మనుషుడిని గురించి మాట్లాడుతున్నాను. అంటే మనుషుల పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలనే దాని గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే మొట్టమొదటిగా మనం అంగీకరించాల్సింది ఏంటంటే వీళ్ళు మనుషులు. అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే బలహీనంగా ఉంటారు. వీళ్ళు ఇప్పుడు జరిగిస్తున్నటువంటి క్రియ వెనకాల ఏదో బలహీనమైన సందర్భం ఉండి ఉంటుంది, కనుకనే వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి ఆ స్థితి నీకుంటే ఇక నువ్వు ఆ వ్యక్తిని దూరం చేసుకోలేవు. ఆ వ్యక్తి ఆ ఉన్న బలహీనతలో నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తావు. ఆ వ్యక్తిని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తావు. మీకు అర్థమైందా? ఆ వ్యక్తిని ఇంకా ఎక్కువగా ప్రేమించి ఆ వ్యక్తి బలహీనతల్లో నుంచి మనం బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే ప్రియులారా, ఒక వ్యక్తి మీద మనం కోప్పడేటప్పుడు కొన్ని విషయాలను ఆలోచించాలి. ఒక వ్యక్తిని గురించి మనం ఆలోచించేటప్పుడు, ఒక వ్యక్తిని గురించి దూరం పెట్టేటప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని విషయాల్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి. తొందరపడి మాటలు అనడం, తొందరపడి దూరాలు చేయటం, తృణీకరించటాలు, దూరం పెట్టడాలు, తొందరపడి మాటలు అనడాలు, ఇవన్నీ కూడా జ్ఞానం లేని పనులు. కొంచెం ఆలోచించగలిగితే మనకు అర్థమైంది. అందుకనే యాకోబు గారు భలే రాశారండి, ఏలియా కూడా మన వంటి స్వభావము గల మనుష్యుడే. ఎందుకు చెప్తున్నాడు? అప్పుడే ప్రార్థన చేస్తే వర్షం కురవకుండా ఆపాడు. మళ్ళీ అదే సమయంలో యెజబెలు చంపుతాను అనేటప్పటికల్లా తన ప్రాణం ఎక్కడ పోతుందోనని భయపడి దేవుడి దగ్గరికి వెళ్ళి నా ప్రాణాన్ని తీసుకోమని మళ్ళీ ప్రార్థన చేశాడు. మీరు ఆలోచించండి. మరి మనము కూడా బలహీనమైన స్వభావం కలిగిన వారమే. మనము కూడా దేవుని చిత్తము నెరిగి దేవుని ఆలోచన ప్రకారంగా మనము కూడా నడుచుకుంటే దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడని చెప్పడానికి ఆయన అక్కడ ఆ మాటను ప్రయోగించాడు. ఫైన్, చదువు. అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల, అంటే సత్యము నుంచి తొలగిపోరా? సత్యము నుంచి తొలగిపోయే ప్రమాదం ఉందా లేదా? ఏమండి, ఎవరైనా ఒక వ్యక్తి సత్యము నుంచి తొలగిపోరా? తొలగిపోయిన ఎడల అని అంటే అర్థం ఏంటి? తొలగిపోయే అవకాశం ఉంది. ఈ తొలగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఏమండి మీరేం చేయాలట? చదువమ్మా. మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల, ఏం చేయాలట? సత్యము నుంచి ఎవరైనా తొలగిపోతే మళ్ళీ ఆ వ్యక్తిని ఏం చేయాలి? మనం సత్యము వైపునకు మళ్ళించాలి. ప్రియులారా, క్రైస్తవులుగా మారేటువంటి వాళ్ళే చాలా తక్కువ. 2, మారిన తర్వాత సత్యాన్ని తెలుసుకునేవాళ్ళు, సత్యం అంటే ఇన్ ద సెన్స్ వాక్యం ఏదైతే ఉందో అలా తెలుసుకునే వాళ్ళు ఇంకా తక్కువ. 3, తెలుసుకున్న తర్వాత స్థిరంగా నిలబడే వాళ్ళు ఇంకా తక్కువ. అంటే ఫిల్టరైజేషన్ అవుతుంది చూడండి. ఫిల్టరైజేషన్ అవుతుందా? అంటే సత్యమును తెలుసుకొని కూడా తొలగిపోయే అవకాశం ఉందా లేదా? మనకు తెలుసుగా దేమా, పౌలు గారితో పాటు ఉన్నటువంటి వ్యక్తి. అవునా? పౌలు గారు ఏమని మాట్లాడాడు దేమాను గూర్చి? ఫిలోమాను పత్రిక చివరి వచనం చదవమా. ఫిలోమాను గారికి రాసిన పత్రిక చివరి వచనం
క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పని వారైన మార్కు, అరిస్తార్కు, దేమా గారిని ఏమన్నాడు? నా తోటి ఖైదీ, జత పనివాడు. దేమా ఎవరట? జత పనివాడట. పౌలు గారి జత పనివాడైన దేమా. అవునా? అంటే ఇక పౌలు గారితో పాటు పనిచేసినటువంటి దేమా అంటే ఖచ్చితంగా పౌలున్న స్థానంలోనే ఉండాలి. అంటే పౌలు గారి మాదిరిగా బలంగానే ఉండాలని మనం అనుకుంటాం. కానీ తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో చూడండి ఏమని రాపిచ్చాడు? అమ్మా 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. అంటే పౌలు గారి జత పనివాడైన దేమా కూడా సత్యములో నుంచి తొలగిపోయాడు. తొలగిపోయే ప్రమాదం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. బైబిల్ ఒక వ్యక్తి సత్యంలోకి వచ్చిన తర్వాత ఇక అతడు తొలగిపోడు అని చెప్పదు. ఇక అర్థమైందా? ఒక మాట ఉంటుంది పేతురు గారు రాసిన పత్రికలో, పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే. ఏంటి నీతిమంతుడే రక్షింపబడటం దుర్లభమైతే అంటున్నాడంటే? నీతిమంతుడు రక్షింపబడటం కూడా కష్టమేనా? అంతము వరకు సహించిన వాడెవడో వాడు రక్షింపబడును. అవును, తొలి దినాలలో నువ్వు నీతిమంతుడుగానే ఉన్నావు, కానీ చివరి వరకు నువ్వు దాన్ని కొనసాగించాలిగా. ఏమండి? చివరి వరకు నువ్వు కొనసాగాలి కదా. ఒక విశ్వాసి సత్యములో నుండి ఎప్పుడైనా తొలగిపోయే ప్రమాదం ఉంటుంది. అర్థమైందా? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం చూడండి ఏమంటున్నాడు పౌలు గారు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం చదవమ్మా. హెబ్రీ పత్రిక కాబట్టి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తప్పిపోతారా? ఏమండి? రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన వారు కూడా ఏ ప్రమాదం ఉందట? తప్పిపోయే ప్రమాదం ఉంది. మనమేమనుకుంటాం? అసలు మేము ఎప్పుడు తప్పిపోమండి అనుకుంటాం. అర్థమైందా? అపవాది వలేస్తాడు, తప్పించుకున్నావు అనుకో, నువ్వేమనుకుంటావు? వాడి వలలో నుంచి తప్పించుకున్నాను అనుకుంటావు. నువ్వు శాశ్వతంగా తప్పించుకున్నట్టు కాదు, వాడు నువ్వు పడేదాకా వేస్తాడు. అర్థమైందా? వాడు ఏం చేస్తాడు? నువ్వు పడేంత వరకు వేస్తాడు. ఒకసారి వేసాను, పడలేదు, అసలు నేను వేయనిగా అనుకోడాడు. వాడికి చాలా ఓపిక, వాడు చాలా వెయిట్ చేస్తాడు. ఒక విశ్వాసిని పడగొట్టడానికి వాడు తన సర్వశక్తులు ఒడ్డుతాడు. 24 గంటలు వాడు పనిచేస్తాడు. ఏదో ఒక సందర్భంలో వాడిని జయించి ఇక నేను అపవాదిని ఓడించానని పండగ చేసుకోవటం కాదు. నిరంతరము వాడు నిన్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడన్న విషయాన్ని గమనించి ప్రతి క్షణం మీరు మెలకువగా ఉంటేనే వాడి దగ్గర నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. ఇది వాక్యం చెబుతున్నమాట. ఇది వాక్యం చెబుతుంది. అంటే ఒక వ్యక్తి సత్యమును తెలుసుకున్న తర్వాత తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. నేను చాలా బలవంతుండండి, నేను చాలా స్ట్రాంగ్ అండి, నేను ఏది విన్నా ఏం చేసినా కూడా నేనైతే దీనిలో నుంచి తొలగిపోనండి అన్నావంటే నీ అంత బలహీనుడు ఇంకొకడు లేడని అర్థం. నీ అంత బలహీనుడు ఇంకొకడు లేడని అర్థం. చదువమ్మా 2 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం.
ఒకవేళ అలా తప్పిపోతే ఏం జరిగిందో చెప్తున్నాడు చూడండి. 2 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత మరల వాటిలో చిక్కబడతారా పడరా? ఏమండి, మళ్ళీ తప్పించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు దాంట్లో చిక్కుకుంటారనుందా, చిక్కుకోరనుందా? వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత మరల వాటిలో చిక్కుబడి వాటి చేత జయించబడిన ఎడల, మొదట నువ్వు దేన్నైతే జయించి దీంట్లోకి వచ్చావో మళ్ళీ తర్వాత దినాలలో వాటి చేత నువ్వు జయించబడే అవకాశం ఉంటుంది. అర్థమైందా? నేను ఓడించాను దాన్ని, ఇక అది నా దగ్గరికి రాదు అనుకోకండి. ఏమండి, నేను ఇక ఓడించాను, ఇక అది నా దగ్గరకి రానే రాదు అని అనుకోకండి. నువ్వు ఎంత ఓడించినా మళ్ళీ అది ఎప్పటికైనా నీ దగ్గరకు వస్తుంది. నిన్ను ఓడించడానికి అది ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అందుకే ప్రియులారా, కోడి తన రెక్కల కింద దాచినట్టు సంఘం ప్రతి విశ్వాసిని కాపాడుకోవాలా. అర్థమైందా? కోడి ఎలాగైతే తన పిల్లలని రెక్కల కింద దాచుకొని కాపాడుతుంది చూసారా, అలా సంఘం విశ్వాసులను కాపాడుకోవాలి. ఎందుకంటే అపవాది చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఎవరు ఎప్పుడు దొరుకుతారా, ఎలా వాళ్ళని మింగేద్దామా అని వాడు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాడు. కనుక ఒక్కసారి నేను జయించిన తర్వాత ఇక నేను దానిని జయించినట్టే, అది నా దగ్గరకు రాదు అనేటువంటి ఆలోచన మీరు చేయకండి. పేతురు గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు అక్కడ. మొదట నువ్వు దేన్నైతే జయించావో తర్వాత మళ్ళా నువ్వు దానిలోనే చిక్కుబడే ప్రమాదం ఉంది. అప్పుడు ఏమైందో తెలుసా? ఒకవేళ నువ్వు దాంట్లోనే ఉండిపోతే వాని కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. మొదటి స్థితి కంటే దేవుడిని తెలుసుకోక ముందు ఏ స్థితి అయితే ఉంటుందో తెలుసుకొని మళ్ళీ దాని చేత జయించబడితే నీ పరిస్థితి అంతకంటే భయంకరంగా ఉంటుంది. మొదటి స్థితి కంటే భయంకరంగా ఉంటుంది. అందుకే ఎవరైతే సత్యము నుంచి తొలగిపోతారో మళ్ళీ వారిని సత్యములోనికి మళ్ళించాల్సిన బాధ్యత సంఘం మీద ఉంటుంది. ఏమండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని. చూసారండి, బలి ఇకను ఉండదు. ఒక సందర్భం చూడండి. ఆదికాండము 12వ అధ్యాయం, ఆదికాండము 12వ అధ్యాయం 9వ వచనం. అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. ఐగుప్తు ఎంత ప్రమాదమైందండి? ఏమండి, ఎంత ప్రమాదమైంది అది? ఐగుప్తునకు వెళ్ళాడు. అక్కడ ఏం జరిగింది? అబ్రహాము గారు అబద్ధమాడాల్సి వచ్చింది. అవునా? లోతు అబ్రహాము విడిపోయినప్పుడు లోతుకి తాను చూసిన ప్రదేశం ఎలాగుందట? ఐగుప్తు తోటలాగా అనిపించిందట. అందుకనేగా పోయి అక్కడికి వెళ్ళాడు. దానివల్ల ఏం జరిగింది? తన పిల్లలను పాడు చేసుకున్నాడు. పిల్లలు పాడైపోయారు. అవునా? భార్య ఇబ్బంది పడింది. దీనికి అంతటికి అక్కడి నుంచే ఎవరు వచ్చారు? హాగరు. అవునా? ఎంత డిస్టర్బెన్స్ అయింది. ఏది ఒక అబ్రహాము గారు చేసిన వివేచన లేకుండా, దేవుడిని అడగకుండా చేసిన ఒక్క పని ఏంటి? అబ్రహాము గారా? అబ్రహాము గారే. దావీదు గారు ధర్మశాస్త్రమును
దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడని చెప్పాడు ఆయన. అవునా? అపవాది దగ్గర నిలబడొద్దన్నాడు, కూర్చోవద్దన్నాడు. అవునా? దుష్టుడితోటి నడవద్దన్నాడు, నిలబడొద్దన్నాడు, వాడి దగ్గర కూర్చోవద్దన్నాడు. చెప్పాడా? ఇంత చేసి ఏం చేశాడు? బత్షెబతో పాపం చేశాడు, ఊరియాను చంపించాడు. తొలగిపోయే ప్రమాదం ఉందా లేదా? ఉంది, ఉంది. అందుకే దావీదు గారిని మళ్ళీ దారిలోకి తీసుకురావడానికి నాతాను పంపించిండు. ఎవడైనా నువ్వు సత్యము నుండి తొలగిపోయిన ఎడలా మళ్ళీ వాడిని ఏం చేయాలి? సత్యము వైపునకు మళ్ళించాలి. ఎందుకంటే అలాగే వదిలిపెడితే వాని చివరి స్థితి మొదటి స్థితి కంటే దారుణంగా ఉంటుంది. అతడి చివరి స్థితి మొదటి స్థితి కంటే భయంకరంగా ఉంటుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 69వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 69వ వచనం. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకతడు, నేనుండలేదు. ఏమన్నాడండి? 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు, 3.5 సంవత్సరాలు ప్రభువుతో తిరిగాడు. ప్రభువు నీళ్ళ మీద నడుస్తుంటే నేను నీళ్ళ మీద నడుస్తానన్నాడు. ప్రభువును పట్టుకోవడానికి వస్తే కత్తి తీసి చెవి నరికాడు. అవునా? పేతురు గారికి ఉన్న పేరేంటి? ప్రభువు దగ్గర చాలా మంచి శిష్యుడు. అవునా? ఆయనకి చాలా ఇష్టమైన శిష్యులు 3 అయితే, యాకోబు, యోహాను, పేతురు గారు అయితే, పేతురు గారిది ఒక ప్రత్యేకమైన స్థానం. అలాంటి పేతురు గారు ఏమంటున్నాడు? ఆయన ఎవరో నాకు తెలీదు. ఏంటి పేతురు గారా? పేతురు గారే అన్నాడన్నమాట. పేతురు గారే అన్నాడన్నమాట. పోనీ ఇస్కరియోతు యూదాలాగా మొదటి నుంచి పేతురు గారు ఏమైనా దురుద్దేశం కలిగిన వాడా? కాదు. ప్రభు అంటే చాలా ఇష్టం ఉన్నటువంటి వాడు, ప్రభువుతో నడిచినటువంటి వాడు, ప్రభువు కోసం పనిచేసినటువంటి వాడు. ఏమంటే ఇన్ని చేశాడు. కానీ చివరి నిమిషంలో ఆయనతో నువ్వు ఉన్నావా అంటే ఏమంటున్నాడు ఇమ్మీడియట్గా? అసలు ఆయన నాకెవరో తెలియదు. ఎవరంటున్నారు ఈ మాట? పేతురు. ప్రభువు చెప్పినప్పటికీ అపవాది మిమ్మల్ని కోరుకున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. చెప్తే పేతురు గారు ఏమంటున్నాడు? నువ్వెవరు, నేనెవరో నీకు తెలియదంటావు పేతురు అంటే, ప్రభువా నువ్వు ఆ మాట మాట్లాడదు, నువ్వెవరవో తెలియదని నేనెందుకంటాను? అసలు నా గురించి నీకు మొత్తం తెలీదు. ఆయనను గురించి ఆయనకే తెలియదు, మొత్తం తెలిసిన వాడు ఈయనే. మీకు అర్థమైందా? నీ గురించి నీకే మొత్తం తెలియదు, కానీ నువ్వేమనుకుంటావు తెలుసా? ఏంటది? కొన్నిసార్లు మనం కోపం వచ్చినప్పుడు ఒక మాట అంటాం, కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు, రాకపోయినా నువ్వేంటో నీకు తెలియదు. కోపం వస్తే కాదు, రాకపోయినా తెలియదు, నువ్వేంటో మొత్తం తెలిసినవాడు ఆయన. ఆయనకే తెలుసు. అందుకే ఆయన చెప్తే నమ్మాలి, ఆయన చెప్తే వినాలి, ఆయన చూస్తే నోరు మూసుకొని కూర్చోవాలి. పేతురు గారు ఏమంటున్నాడు? ఆయన ఎవరో నాకు తెలియదు. అందుకని పేతురు గారు 2వ పేతురులో ఏం రాశాడు? ఎవడైనా అలా తొలగిపోతే వాడి కడపటి స్థితి మొదటి స్థితి కంటే దారుణంగా ఉంటుంది. అలాగని చెప్పి పేతురు ఇలా కాదన్నాడని ప్రభు వదిలిపెట్టాడా? వదిలిపెట్టలే. యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త చివరి అధ్యాయం. యోహాను సువార్త చివరి అధ్యాయం 21వ అధ్యాయం 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడవైన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు అవును ప్రభువా. ఏమన్నా లెక్క ప్రకారం అయితే ఏమో ప్రభువా అనాలి, అది నీకే తెలియను అనాలి. అంతేనా? ఎందుకంటే ఒకసారి ఫెయిల్ అయ్యాడు. నేనెవరో నువ్వు తెలియదని చెప్తావు సీమోను అంటే ఏమన్నాడు? నేనెందుకు చెప్తాను ప్రభువా అన్నాడు. అదే చెప్పాడు, అదే మాట అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ప్రభు ఏమంటున్నాడు? వీళ్ళకంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? మీరు ఆలోచించండి, మళ్ళీ చెప్తున్నాను, ఆలోచించండి. 3.5 సంవత్సరాలు ప్రభువుతో ఉన్నాడు, 3 సంవత్సరాల పాటు ప్రభువుతో తిరిగాడు, 3 సంవత్సరాల పాటు ప్రభువు యొక్క బోధలు విన్నాడు. చివరగా ఒక మాట ఆయన ఎవరో తెలియదన్నాడు. ఆ ఒక్క మాటను బట్టి ప్రభువు పేతురు గారిని తృణీకరించలేదు. అర్థమైందా? చాలా సందర్భాలలో మనం చాలా నమ్మకంగా ఉండి
మనలో ఏదైనా ఒక చిన్న లోపం కనపడితే మనం తృణీకరించబడతాం మనుషుల చేత. మనం చేసిందంత పోద్ది. ఆ ఒక్క దానిని బట్టి మనం చెడ్డవాళ్ళమనో మంచివాళ్ళమనో ముద్ర మన మీద పడుతుంది. అందుకని చెప్పింది, మనకి మనం వేసుకునే మార్కులు వేరు, ఎదుటి వ్యక్తులు వేసే మార్కులు వేరు, దేవుడు వేసే మార్కులు వేరు. పేతురు గారు 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు, 3.5 సంవత్సరాలు ప్రభువుతో తిరిగాడు, 3.5 సంవత్సరాలు ప్రభువుతో మాట్లాడాడు, ప్రభువు బోధలు విన్నాడు. చివరికి ఒక మాట అన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఈ మాటను బట్టి ప్రభువు పేతురు గారిని తృణీకరించలేదు. ఈ మాటను బట్టి ప్రభువు పేతురు గారిని నువ్వు అసలు పరిచర్యకు పనికిరావని చెప్పి వదిలిపెట్టలేదు. ఇంత బలహీనుడవైన నువ్వు నేను పరిచర్యలో ఎట్లా వాడుకుంటాను అనలేదు. ఆ సందర్భంలో పేతురు అలా ప్రవర్తించాడు, కానీ పేతురు అది కాదు. అర్థమైందా? ఆ సమయంలో, ఆ సందర్భంలో, ఆ బలహీనతను బట్టి పేతురు అలా ప్రవర్తించాడే తప్ప పేతురు అంటే అది కాదు. పేతురు అంటే ఏంటి? నీళ్ళ మీద నడుస్తాడు. పేతురు అంటే ఎవరు? ప్రభువు దగ్గరకు వస్తే, ప్రభువును పట్టుకోవడానికి వస్తే, చెవి అంటే ప్రభువు మీద ప్రేమను వ్యక్తం చేయడానికి ఆ వచ్చినటువంటి వాడి చెవిని నరికేటువంటి వాడు. పేతురు అంటే ఎవరు? నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడమైన క్రీస్తువని చెప్పినటువంటి వాడు. ఇది పేతురు, ఇది పేతురు కాదు. మీకు అర్థమైందా? ఇది పేతురు కాదు. ఇక్కడ పేతురు ప్రవర్తన బలహీనతలతో, బలహీనమైన సందర్భంలో నుంచి వచ్చింది. అది ప్రభువుకు తెలుసు. అందుకే పేతురు గారి దగ్గరకు వచ్చి మళ్ళీ ప్రభు ఏమన్నాడు? అందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. చూసారండి, సత్యములో నుంచి ఒకడు తొలగిపోతే వాడిని వదిలిపెట్టకుండా మళ్ళీ వాడిని మళ్ళిస్తున్నాడు. ఇది దేవుని నీతి ప్రియులరా, దేవుడి నీతిది. ఏమండి? అప్పుడు పేతురు గారు ఏమంటున్నాడు? అవును ప్రభువా అంటున్నాడు. నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మరలా ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడగగా, ఎందుకు 3 సార్లు ఆయన ఎవరో తెలియదని చెప్పాడు, అందుకే 3 సార్లు అడుగుతున్నాడు. 3 సార్లు తెలియదు అన్నాడు కదా, అందుకే రెండోసారి మళ్ళీ అడిగాడు. యోహాను కుమారుడవైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగితే అతడు అవును ప్రభువా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో, నీకు తెలుసు కదా, నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాడు. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పెను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. అప్పుడు ఆలోచనలో పడ్డాడు. ఏంటి 3 సార్లు అడిగాడు అని. నెక్స్ట్ ఆయన ఆన్సర్ చూడండి ఏం మారిందో. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడవు. ఇది ముందే అనాల్సిన మాట. నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను మేపుము. నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతటి అంటే ప్రియులారా, సత్యము నుంచి తొలగిపోయిన వారిని మళ్ళీ ఏం చెయ్యాలట? మళ్ళించాలి. ఏమండి? వదిలిపెట్టకూడదు. ఎందుకంటే వదిలిపెడితే వారి కడపటి స్థితి మొదటి స్థితి కంటే భయంకరంగా ఉంటుంది. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావలెను. నాకెందుకులే అని వదిలిపెట్టొద్దంటున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. బాధ్యత అంటారు, ఒక విశ్వాసి యొక్క బాధ్యత. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట కొలది మీరు చూస్తే, మీరు చూస్తున్నప్పుడు మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. మరి ఎక్కువగా అంటే ఎక్కువగా ఇంకా కూడుకోండి. మరి ఎక్కువగా ఒకరినొకడు
హెచ్చరించుకోండి, మరి ఎక్కువగా. ఎందుకంటే మనము తొలగిపోయే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తొలగిపోయే ప్రమాదము యొక్క రేషియో ఎక్కువ ఉంది కాబట్టి మనము ఎక్కువగా కూడుకోవలసిన అవసరత ఉంది. మనము ఎక్కువగా కూడుకొని ఒకరినొకరము హెచ్చరించుకోవాల్సిన అవసరత ఉంది. అదే చెప్తున్నాడు అక్కడ. చదువు యాకోబు పత్రిక. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అన్నాడు. చూడండి, మరణము నుండి అంటే పాపిని అలా తప్పించేటువంటి వాడు ఏం చేసినట్టట? మరణము నుండి ఒక ఆత్మను రక్షించిన వాడు అవుతాడట. ఏమండి, మరణము నుండి ఒక ఆత్మను రక్షించటం అంటే నరకాగ్ని గుండములోకి వెళ్ళిపోకుండా ఒక ఆత్మను బయటకు తీసుకురావటం. యూదాపత్రిక చూడండి, యూదాపత్రిక ప్రియులరా, 20వ వచనం, 20వ వచనం ప్రియులారా, 22వ వచనం. సందేహపడు వారి మీద కనికరము చూపండి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. చాలా బాధలో ఉంటారు విశ్వాసులు. వచ్చిన వాళ్ళు చాలా బాధలో ఉంటారు, చాలా దుఃఖంలో ఉంటారు, చాలా శ్రమలలో ఉంటారు, చాలా బలహీనతల్లో ఉంటారు. ఏమండి, నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే, నా మట్టుకు నేను వచ్చాను, నా మట్టుకు నేను విన్నాను, నా మట్టుకు నేను వెళ్ళిపోతాను కాదు. అర్థమైందా? నా మట్టుకు నేను వచ్చాను, నా మట్టుకు నేను విన్నాను, నా మట్టుకైతే నేను బాగున్నాను, వెళ్ళిపోతాను అనేటువంటిది ఎప్పుడూ చేయకూడదు. ఫిలిప్పీ పత్రిక చూడండి, పౌలు గారు ఏం చెప్తున్నాడు అంటే, బాధ్యత, సంఘములో విశ్వాసిగా సహోదరుల పట్ల నీ బాధ్యత ఎలా ఉండాలో చెబుతున్నాడు. చూడండి, 1వ వచనం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను ప్రేమ వలన ఆదరణైనను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏకమనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయు చేయక వినయమైన మనస్సు కలవారై ఒకనినొకడు తన కంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును. ఏమన్నాడండి? ఎదుటి వ్యక్తిని నీకంటే యోగ్యుడని ఎంచు. నేనేదో చాలా గొప్పవాడని కాదు, నాకంటే నువ్వే గొప్పవాడివి, నాకంటే నీకే యోగ్యత ఉంది. ఏమండి, అప్పటికే తప్పు చేసి ఉంటారు, అప్పటికే బాధలో ఉండుంటారు, అప్పటికే దుఃఖంలో ఉండుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు తప్పు చేసావు, నువ్వు అనకండి. అప్పటికే బాధలో ఉన్నారు వాళ్ళు, అప్పటికే దుఃఖంలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళని బలపరచు. ఏమండి, దేవుడి ప్రేమను వాళ్ళకి తెలియచేయి. అద్దులో నుంచి వాళ్ళని ముందు వాళ్ళకి ధైర్యం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి శక్తి కావాలి, వాళ్ళకి ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని ఇవ్వాల్సింది నువ్వే. ఏమంటే, ఆ ధైర్యాన్ని ఇవ్వాల్సింది నువ్వే. అసలే బాధలో ఉన్న వ్యక్తికి, అసలే దుఃఖంలో ఉన్నటువంటి వ్యక్తిని ఇంకా బాధలోకి నెట్టే మాటలు మాట్లాడొద్దు. ఒకని కంటే ఒకడు యోగ్యునిగా ఎంచి తర్వాత మార్చదమ్మా. మీలో ప్రతివాడు తమ సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడాలి. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? నీ సహోదరుడి ఆత్మీయ స్థితి నీకు తెలుసా? నీ పక్కనే కూర్చున్న నీ సహోదరుడి ఆత్మీయ స్థితి, నీ పక్కనే కూర్చున్నటువంటి నీ సహోదరుడు ఏ బాధలో ఉన్నాడో, ఏ దుఃఖంలో ఉన్నాడో నీకు తెలుసా? ఏ శ్రమలో ఉన్నాడో నీకు తెలుసా? నా మట్టుకు నేను వచ్చాను, నా జీవితంలో అద్భుతం జరిగింది,
దేవుడు నన్నైతే చాలా బాగా ప్రేమించాడు, దేవుడు నాకైతే అన్నీ ఇచ్చాడు, కాబట్టి నేను సంతోషంగా ఉంటానని సంతోషించడం కాదు ప్రియులరా. నీ సహోదరుడు దుఃఖంలో ఉన్న విషయం కూడా నీకు తెలియట్లేదంటే నువ్వు సంఘానికి వచ్చి వ్యర్థం. నీ సహోదరుడి స్థితి ఏమండి, ఆకలితోటి నీ సహోదరుడు ఉంటే నువ్వు మంచిగా భోజనం చేసుకొని వచ్చి దేవుడు నాకు మంచి ఆహారం పెట్టాడని ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్తున్నావంటే అది దేవుడికి ఎంత అవమానం ఏమండి, అది ఎంత దేవుడికి అవమానం. నీ సహోదరుడు ఆత్మీయ స్థితిని బట్టి తెలుసుకొని ఒకవేళ అతడు తొలగిపోయే ప్రమాదంలో ఉన్నాడేమో, నువ్వు అతడిని బలపరచాలి కదా, అది నీ బాధ్యత కదా. ఏమండి, మరణము నుండి నువ్వు అతడిని రక్షించిన వాడిపోతావు. అలాగే వదిలిపెడితే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకాగ్ని గుండంలోనికి నెట్టివేయబడతాడు. ఆ వ్యక్తి బాధ్యత లేదా నీ మీద? ఏమన్నాడు యూదా గారు? కొందరి మీదనైనను మీరు కనికరపడండి, కొందరినైనను మీరు అగ్నిలో నుండి లాగినట్టు బయటకు తీసుకురండి. ఏమండి, సందేహపడి వారి మీద మీరు కనికరాన్ని చూపండి, కొందరినైనను మీరు అగ్నిలో నుండి లాగినట్టు బయటకు తీసుకురండి. ఏది ప్రియులారా నీ సహోదరుడి పట్ల బాధ్యత? ఏమండి, ఒక 4-5 వారాలుగా ఒక సహోదరుడు రావట్లేదు, ఎందుకు రావటం లేదు అన్న విషయం నీకు తెలుసా? సంఘంలో ఒక సహోదరు రావట్లేదు, నీకు తెలుసా? తెలియదు. నా మట్టుకైతే నేను వస్తున్నాను, నా మట్టుకైతే నేను కూర్చుంటున్నాను, నా మట్టుకైతే నేను వాక్యం వింటున్నాను, నా మట్టుకైతే నేను వెళ్ళిపోతున్నాను. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? ప్రతివాడు సొంత కార్యమునే కాక, ఏమండి, ప్రతివాడు సొంత కార్యమునే కాకుండా నీ పక్కనే ఉన్న నీ సహోదరుల భారాన్ని కూడా నువ్వు తెలుసుకోవాలి. ఈ రోజుకి మనకి ఈ మాటలు అర్థం కాలేదు. ఏమండి, ఈ రోజుకి మనకి ఈ మాటలు అర్థం కాల. ఒక వ్యక్తిని నువ్వు ఆ దుఃఖంలో నుంచో ఆ బాధలో నుంచో బయటకు తీసుకురాగలిగితే, సత్యములో నుంచి తొలగిపోకుండా నువ్వు ఆపగలిగితే, ఆ వ్యక్తిని నరకాగ్ని గుండంలో నుంచి నువ్వు బయటకు తీసుకొచ్చిన వాడి అవుతావు. ఎంత గొప్ప విషయం తెలుసా అది? దేవుడు దానికి ఎంత సంతోషిస్తాడు తెలుసా? రోమాపత్రిక చూడండి ఒకసారి. రోమాపత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏమంటున్నాడో చూడండి. రోమాపత్రికలో 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఒక వ్యక్తి ఆ మరణములో నుంచి బయటకు తీసుకొచ్చాడంటే అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తమునకు నువ్వు ఇచ్చిన విలువ. ఏ పాపి కోసమైతే ఆయన ప్రాణం పెట్టాడో ఆ పాపి ప్రభువును తెలుసుకొని మళ్ళీ తప్పిపోతే నువ్వు మళ్ళీ ఆ పాపిని, ఆ సహోదరుడిని నువ్వు క్రీస్తులోకి తీసుకొచ్చావంటే అది చాలా గొప్ప విషయం అవుతుంది దేవుడి దగ్గర. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 9వ వచనం. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవవలెనని నీవు అతనిని హెచ్చరిక చేయగా. ఏం చేయాలట? హెచ్చరిక చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విడిచిపెడతాడా, విడిచిపెట్ట తర్వాత సంగతి నువ్వు చెప్పాలా లేదా? చాలామంది ఏమనుకుంటారండి, చెబితే ఏమనుకుంటారో, చెప్పకపోతే అతడు నరకాగ్ని గుండంలోనికి నెట్టివేయబడతాడు. చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? ప్రేమతో, సాత్వికంతో. ఏమండి, ఆ వ్యక్తి బాధపడకుండా, అంటే ఆ వ్యక్తి ఇంకా బాధలోకి వెళ్లకుండా, తాను చేసినటువంటి స్థితిని బట్టి అప్పటికే బాధలో ఉంటారు వాళ్ళు. ఇంకా మన బాటలను బట్టి వాళ్ళు ఇంకా బాధలోకి, దుఃఖంలోకి వెళ్లకుండా సాత్వికమైన మనస్సుతో, గలతీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. ఏమండి, ఒక వ్యక్తి తప్పిపోతే, ఒక వ్యక్తి పడిపోతే ఆ వ్యక్తిని దారిలోనికి ఎలా తీసుకురావాలట? ఒకవేళ నేను కూడా పడిపోతానేమో అనేటువంటి ఆలోచన చేస్తూ సాత్వికమైన మనస్సుతో ఆ వ్యక్తిని మళ్ళీ మనం దేవుడిలోనికి తీసుకురావాలి. ప్రియులారా,
చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మాట్లాడుతున్నాడు యాకోబు గారు ఇక్కడ. చాలా ప్రాముఖ్యమైన విషయం. మొదటిది ప్రార్థనను గురించి మాట్లాడాడు. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే అని మాట్లాడాడు, అవునా? తర్వాత ఏమంటున్నాడు? ఎవరైనా ఒక వ్యక్తి సత్యము నుంచి తొలగిపోతే అతడిని మళ్ళీ ఏం చేయాలట? సత్యములోనికి మళ్ళించాలట. అలా చేయటం మూలాన ఏం జరిగిద్దట? మరణము నుంచి అతడిని మనం బయటికి తీసుకొచ్చిన వారమవుతామట. ఏమండి? మరణములో నుంచి ఆ వ్యక్తిని మళ్ళీ మనం బయటికి తీసుకొచ్చిన వారమవుతామట. చదువమ్మా. నా సహోదరులారా, యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరియొకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. అంటే అతడు నరకాగ్ని గుండములోనికి పడవేయకుండా నువ్వు ఆపుతున్నావు. మీకు అర్థమైందండి? యోహాను గారు రాసిన మొదటి పత్రికలో ఒక మాట అంటున్నాడు చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూసిన ఎడల అతడు వేడుకుంటాడు. ఏం చేయాలట? ఒక సహోదరుడు మరణకరము కాని పాపం చేసినప్పుడు ఆ సహోదరుడి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నీకు అర్థమైందా? అతడు వేడుకొనును, అతడిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. జీవము అంటే నువ్వు ప్రార్థన చేస్తే ఆ వ్యక్తికి జీవం దయచేయబడుతుంది. ఫైన్. మరణకరమైన పాపము కలదు, దానిని గురించి ప్రార్థన చేయాలని నేను మీతో చెప్పట్లేదు అన్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏం చేసినా దాని వెనకాల ఏముండాలి? ఆ ఆత్మ రక్షింపబడాలి. అదొక్కటే ఆలోచన ఉండాలి. క్రైస్తవుడిగా మనం కలిగి ఉండాల్సిన ఆలోచన ఏంటంటే, ఒక సహోదరుడు, ఒక వ్యక్తి యొక్క ఆత్మ ఎలాగైనా రక్షింపబడాలి. ఎందుకు? ఏ ఒక్క వ్యక్తి నశించటం దేవుడికి ఇష్టం లేదు. ఆయన పాపుల కోసం ప్రాణం పెట్టాడు, అందరినీ రక్షించటానికి. ఏమండి? ఏ ఒక్కరు నశించినా ఆయన త్యాగం వృధా అవుతుంది. అంటే దీని వెనకాల ఏముండాలి? మనం చేస్తున్నటువంటి పరిచర్య వెనకాల, మనం బోధిస్తున్న సువార్త వెనకాల ఒకే ఒక్క ఆలోచన ఉండాలి. ఏంటంటే ఆ ఆత్మ రక్షించబడాలి. అదొక్కటే ఆలోచన. ఆ ఒక్క ఆలోచన ముందు నువ్వు ఎంతైనా తగ్గించుకోవచ్చు. ఏమండి? ఆ ఒక్క ఆలోచన ముందు నువ్వు ఎంతైనా పోగొట్టుకోవచ్చు. ఒక ఆత్మను రక్షించడం అనేటువంటిది ఎంత గొప్ప విషయమో మీకు తెలీదు. ఏమండి? కొన్ని కోట్ల సంవత్సరాలు నరకాగ్ని గుండంలో కాలిపోకుండా ఒక ఆత్మను నువ్వు దేవుడి సన్నిధిలోనికి చేరుస్తున్నావంటే దాని ముందు ఏదైనా చిన్నదే. ఏమండి? దాని ముందు నువ్వు ఏదైనా చిన్నదే. నీ అహం కావచ్చు, భూమి మీద నీకున్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఏదైనా కూడా ఆ కార్యం ముందు ఇది చాలా చిన్న విషయం అవుతుంది. ప్రియులరా, ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఒక క్రైస్తవుడి యొక్క లక్ష్యం, ఆలోచన ఒక ఆత్మరక్షణ అయి ఉండాలి. సందేహపడు వారి మీద కనికరపడుడి. ఏమండి? అగ్నిలో నుండి లాగినట్టు ఒక్కరినైనా మీరు రక్షించడానికి ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు ప్రభు వారు మరణిస్తున్నాడా? ఏమండి? శిలువ మీద రేళ్లాడుతున్నాడు. అప్పటికే ఆయన పరిస్థితి ఏంటి? అప్పటికి ఆయన పరిస్థితి ఎలా ఉంది? మధ్యాహ్నం నుంచి, ఉదయం నుంచి, అంటే అంతకు ముందు రోజు రాత్రి నుంచే మొదలైంది ఆయన వేదన. అవునా? తెల్లారి తర్వాత కొట్టుకుంటూ తీసుకొచ్చారు, సిలువను మోపించారు. ఏమంటే అప్పటికే ఆయన దేహం మీద శరీరం లేదు, చర్మం లేదు. అప్పటికి ఆయన దేహంలో ఉన్న రక్తమంతా కారిపోయింది. ఏదో మాంసపు ముద్ద ఒకటి సిలువలో వేళ్లాడుతుంది.
అయినా అక్కడ ఆ సమయంలో ఆయన ఏం ఆలోచిస్తున్నాడు? ఆ ఇద్దరు దొంగలను కూడా రక్షించడానికి ప్రయాసపడ్డాడు. ఏంటండి ఆయనకి పని? ఏమంటే ఆయన పని అయిపోయింది కదా, శిలువ మీద వేలాడుతున్నాడు కదా, వచ్చిన పని పూర్తి చేసుకున్నాడు కదా, ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి కదా. అయినా ఆ శిలువ మీద కూడా ఆయన ఏం ఆలోచిస్తూ ఉన్నాడు? ఈ ఇద్దరిని కూడా రక్షిస్తే బాగుండు. ఫిలిప్పీ ప్రాంతంలో పౌలు గారు విపరీతమైనటువంటి దెబ్బలు తిన్నారు. పౌలు గారు, శీల గారు ఏమండి విపరీతంగా కొట్టారు. కాళ్ళకి చేతులకి బొండేసి అగ్ని లోపల చెరసాలలోనికి వాళ్ళని బంధింపజేశారు. అర్ధరాత్రి అయింది. ఏం చేయాలి? లెక్క ప్రకారం అయితే అలసిపోయి పడుకోవాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అర్ధరాత్రి వేళ ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతున్నారు. ఎందుకో తెలుసా? మేము ఇక్కడికి వచ్చాము, రేపొద్దున్నే మమ్మల్ని విడిచిపెడతారు, ఈ రాత్రికే మేము ఇక్కడ ఉన్నటువంటి వీళ్లకు వాక్యాన్ని బోధించాలి. వాళ్ళు ఉన్నది ఎవరి మధ్యలో? దొంగల మధ్యలో, బందిపోట్ల మధ్యలో, తిరుగుబాటుదారుల మధ్యలో, భయంకరమైన వ్యక్తుల మధ్యలో ఉన్నారు వాళ్ళు. అయినా కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళ పనిని వాళ్ళు చేస్తున్నారు. మార్చడం అనేది ఆయన పని. అవునా? ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు? అలసిపోయాం, చాలా అలసిపోయాం, ఇక పడుకుందాం, ఇప్పటికే చాలా పని చేసేసాం అనుకున్నారా? లేదు ప్రియులారా, ఆ రాత్రికాల సమయంలో ఆ దొంగలనందరినీ మార్చేశారు వాళ్ళు. మారారని ఎలా చెప్పగలుగుతాం? చెరసాల బద్దలైంది, అయినా దొంగలు పారిపోలేదు. మీకు అర్థమైందా? జనరల్గా దొంగలు ఏం ఆలోచిస్తూ ఉంటారు? తప్పించుకుందామని ట్రై చేస్తారు. అవునా? ఇక్కడ అవకాశం ఉందా వీళ్ళకి? అవకాశం ఉంది. చీకటి, చెరసాల గోడలు బద్దలయ్యాయి, వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ వెళ్ళిపోయారా? వెళ్ళిపోలేదు. ఎందుకు వెళ్ళిపోలేదు? మారిపోయారు ప్రియులరా, మారిపోయారు. ఆ రాత్రికాల సమయంలో ఆ చెరసాలాధికారి వచ్చి నాకు బాప్తిస్మం ఇయ్యమన్నాడు. లేదయ్యా, చాలా అలసిపోయినాం, పొద్దున్నే ఇస్తామనలేదు. ఆ రాత్రే వెళ్ళారు, ఆ ఇంటి వారందరికీ బాప్తిస్మం ఇచ్చారు. ఇది ప్రియులారా ఒక క్రైస్తవుడిగా మనం చేయాల్సిన పని. ఇది మనం చేయాల్సిన పని. నువ్వు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఒక ఆత్మను నువ్వెలా రక్షించాలి. దాని ముందు నీ శరీర సంబంధమైన బలహీనత, నీ శరీర సంబంధమైన అలసట అన్నీ చిన్నవే, అన్నీ చిన్నవే. దేవుడు ఒక వ్యక్తిని ఆకర్షించటానికి, తాను ఆకర్షించటానికి దేవుడు ఒక వ్యక్తిని ఒక దగ్గరికి పంపిస్తాడు. ఆ సమయంలో నువ్వేం చేయాలి? నీ శరీర సంబంధమైన బలహీనతలు, నీ శరీర సంబంధమైన అలసటలు చూసుకొని నువ్వు వెళ్ళకపోతే మళ్ళీ ఆ వ్యక్తిని దేవుడు ఆకర్షించి పంపించడానికి ఎంత సమయం పట్టింది తెలుసా? ఏమండి, సమరయ స్త్రీ వస్తుంది అక్కడికి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సమయానికి అక్కడ ఉండాలి. దానివల్ల ఏం జరిగింది? సమరయ స్త్రీ రక్షించబడింది. ఊరిలోనికి వెళ్ళి సమరయులందరికీ చెప్పింది. ఊరంతా రక్షించబడింది. మరి మనం ఏం చేస్తున్నాం? ఇవాళ వచ్చాం సంఘానికి, మళ్ళీ ఎప్పుడు కనపడతాం? ఆదివారం కనపడతాం. ఏమండి, ఎప్పుడు కనపడతాం? మళ్ళీ వచ్చే ఆదివారం కనపడతాం. మధ్యలో మన జీవితం, మన ఇష్టం, మనకు నచ్చినవి మనం చేస్తాం. నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాల్ని, నా పని ఒకటి ఉంది అనే ఆలోచన నీకు మళ్ళీ సంఘంలోనికి వచ్చేదాకా గుర్తుకు రావట్లేదు. ఇదేం క్రైస్తవ్యం ప్రియులారా? ఇందుకా దేవుడు నిన్ను రక్షించింది? ఏమండి, ఇందుకా దేవుడు నిన్ను ఆకర్షించింది? ఒక పౌలు గారు చేసిన పని మర్చిపోయావా? ఒక ప్రభువు చేసినటువంటి పరిచర్య మర్చిపోయారా? యోహాను గారు ఎక్కడున్నాడు? 92 సంవత్సరాల వయసు, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడు ఆయన. అప్పటికే ఆయనకి ఒక మనిషి అవసరం తన తోడుగా. ఏమండి, 70 సంవత్సరాల వయసు దాటితేనే మనం కదలలేం. అవునా? మనకు ఒక పర్సన్ కావాలి మనకి, మన అన్ని చూసుకోవటానికి. 90 సంవత్సరాల వయసు కాకు యోహాను గారికి. ఎక్కడికి వెళ్ళాడు? పద్మాసు ద్వీపంలో చెరలోకి వెళ్ళాడు ప్రియులారా. ఏమవసరం ఆయనకి?
పద్మాసు దీపంలో ప్రకటన గ్రంథాన్ని రాపించటానికి దేవుడు యోహాను గారిని తీసుకెళ్ళాడు. యాకోబు గారి తల తెగిపడింది. ఎందుకు తెగిపడింది? యాకోబు గారు ఏం చేశాడు? సువార్తను ప్రకటిస్తున్నాడని. స్టెఫను గారు రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. రాళ్లతో కొడుతున్నటువంటి వ్యక్తులను చూసి స్టెఫను గారు ఏమంటున్నాడు? వీరేమి చేస్తున్నారో వీళ్ళకు తెలియదు, వీళ్ళని క్షమించు. ఎక్కడుంది ప్రియులారా క్రైస్తవ్యం? విశ్వాసులుగా మన బాధ్యత ఏంటి? మనం ఏం చేస్తూ ఉన్నాం? ఒకసారి ఆలోచించండి. మీరు సత్యములో నుండి ఎవడైనా తొలగిపోతే అతడిని మీరు మళ్ళించండి. అలా మళ్ళించటం వలన అతడి ఆత్మను మీరు రక్షించిన వారవుతారు, మరణము నుండి రక్షించిన వారవుతారు. అది చేయటం మూలాన మీరు అనేక పాపములను కప్పివేసిన వారవుతారు. ఎంత గొప్ప అవకాశాన్ని దేవుడిస్తున్నాడు! ఎంత గొప్ప అవకాశాన్ని దేవుడిస్తున్నాడు ప్రియులరా! దీనిని మనం అర్థం చేసుకోలేకపోతే దేవుని దగ్గర మనకి క్షమాపణ దొరకదు. దేవుడు మనల్ని ఆమోదించడు, దేవుడు మనల్ని అంగీకరించడు ప్రియులరా. కనుక జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యాకోబు గారు రాసిన పత్రికలో చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మనం మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు చాలా విషయాలను గురించి మనం మాట్లాడుకున్నాం. చాలా విషయాలను గురించి నేర్చుకున్నాం. దగ్గర దగ్గర ఒక 30 క్లాసెస్ ఏమో మనం వింటున్నాం, మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రియులరా, యాకోబు గారు రాసిన పత్రిక చాలా బలమైనటువంటి పత్రిక. ఈ పత్రికను గనక మనం అర్థం చేసుకోగలిగితే ధర్మశాస్త్రంలో రాపించబడిన చాలా విషయాల మీద మనకొక అవగాహన వస్తుంది. కనుక జాగ్రత్తగా అర్థం చేసుకోండి, వెంబడించడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, నీకే స్తుతులు స్తోత్రాలు నాయనా. మీరు చూపిన కృపను బట్టి, ప్రేమను బట్టి, ఏర్పాటు చేసిన దినాన్ని బట్టి ప్రభువా మీకే వందనాలు. మీ మాటలు, మీ జ్ఞానాన్ని, మీ ఆలోచనను నాయనా ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఉదయకాలం నుండి ఇప్పటి వరకు ప్రభువా మీరు మాతో ఉండి అనేక విషయాలు మాతో మాట్లాడి మా అందరినీ ప్రభువా వాక్యములు స్థిరపరిచి బలపరుస్తున్నందుకై మీకు వందనాలు. ఉదయకాలం నుండి అనేక విషయాలు ప్రభువా, లోతైనటువంటి అనేక మాటలను మీరు మాతో మాట్లాడారు. కేవలం మేము వినువారు మాత్రంగా కాకుండా ఈ మాటలను ప్రభువా తండ్రి విని అర్థం చేసుకొని ఈ మాటల ప్రకారంగా జీవించేటువంటి భాగ్యాన్ని మా అందరికీ కలుగచేయండి. ఎందరైతే ప్రభువా బిడ్డలు ఈ రోజు కొరకు ప్రయాసపడ్డారో, ఈ మాటలను అందించడానికి ప్రయాసపడ్డారో అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మరి కావలసినటువంటి ప్రతి అవసరతలను తీర్చి కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకొని, బిడ్డలు ప్రభువా తండ్రి మీ వాక్యములో, మీ ఆత్మలో ఎదుగుతుండగా మీరే సహాయం చేయమని, బిడ్డలు ఏ బాధలలో, బలహీనతల్లో, దుఃఖంలో, అనారోగ్యాలతో ఉన్నారో అందరినీ జ్ఞాపకం చేసుకొని వారికి కావలసిన ప్రతి అవసరతను మీరే తీర్చి విశ్వాసములో వారు ఎదుగులాగున మీరే సహాయం చేయమని, కృపను చూపమని, మీ చిత్తమైతే తిరిగి మరి ఒక మారు మేమందరము మీ వాక్యములో కూడుకొని ఆనందించుకునే భాగ్యాన్ని మా అందరికీ కలుగ చేయమని మా ప్రభు ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని చిత్తమైతే ప్రియులరా మళ్ళీ కలుసుకుందాం.